దేవునికి స్తుతులు చెల్లిద్దాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు నా దైవజనులకు, పెద్దలకు, యవనులకు, చిన్న బిడ్డలకు, సంఘమంతటికి మన ప్రభువు రక్షకుడైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో అందరికీ వందనాలు. ఉదయకాల సమయం నందు ఆరాధన క్రమంలో కీర్తన భాగం చదవబడింది. నాకైతే టీ ఇచ్చారు, నేను టీ తాగుతున్నా, నేను చదవాల. మీరు చదివారు, ఉత్తర ప్రత్యుత్తరములుగా ధ్యానించి ఉన్నారు. ఏమర్థమైంది మీకు? కీర్తన భాగం చదివారు కదా, ఏమన్నా అర్థమైందా? చదవమన్నాడు అయ్యగారు, చదవడానికి ఒకరికి ఇచ్చారు. ఆయన ఒక వాక్యం చదువుతుంటే మేము ప్రత్యుత్తరం ఇంకో వాక్యం చదివాము. అయిపోయింది, ఆమెనన్నాం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చక్కగా చెప్తున్నారు, దానికి కూడా మంచిది. 12 వాక్యాలు చదివారు. ప్రధాన గాయకుడికి పిల్లల గ్రోగుతో పాడదగిన ఎవరి కీర్తన ఇది? దావీదు కీర్తన చదివారు కదా. ఏమర్థమైంది? ఏదో ఒకటి మాట్లాడండి, ముందుకెళ్దాం. నేను అన్ని కరెక్ట్గా చెప్తున్నాను కాదు, నా వెనక దైవజనులు ఉన్నారు, సరిచేస్తాను కూడా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈయన ముందు ప్రార్థన చేశాడు. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానం మీద లక్ష్యం ఉంచుము. నా రాజా, నా దేవా, నా ఆర్తధ్వని ఆలకించుము. నిన్నే, ఎవరిని? ఎవరైనా సైన్యములకు అధిపతియగు నిన్నే ప్రార్థించుతున్నాను. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు, నేను ప్రార్థించుచున్నగా నా మాటలన్నిటినీ నీకు వినబడనిమ్ము. ఇంకా ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచి ఉన్నాను. నీవు దుష్టత్వమును చూచి ఆనందించువాడవు, చెడుతనమును నీ యొద్దకు చోటు, డాంబికులు నీ సన్నిధిలో నిలవ, పాపము చేయువారు నీకు అసహ్యులు, అబద్ధమాడు వారిని నీవు నశింప, కపటము చూసి నరహత్య జరిగించువారు యెహోవాకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. 9 నుంచి చదవండి. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన ఉంటా, వారి కంఠము తెరిచిన సమాధి, వారు ఏంతో నాలికతో ఇచ్చములాడుదురు. దేవా, వారు నీ మీద తిరగబడి ఉన్నారు, వారిని అపరాధులుగా తీర్చుము. వారు తమ ఆలోచనలలో చిక్కుబడి కూలుదురు గాక. వారు చేసిన అనేక దోషములను బట్టి వారిని వెలివేయుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ముందు ప్రార్థన చేశాడు. యెహోవా నా మాటలు చెవిని పెట్టమన్నాడు. నేను ధ్యానించుచుండగా దాన్ని లక్ష్యం ఉంచమన్నాడు. నా దేవా, నా రాజా, నా ఆర్తధ్వని, నా ప్రార్థన, నా కంఠస్వరము నీ సన్నిధికి చేరనిమ్మని ముందు ప్రార్థన చేశాడు. ఎందుకు ఇదంతా చేశాడంటే మిమ్మల్ని చదివించాను, నేను చదివాను, మీతో కూడా చదివించాను. ఎప్పుడైనా అర్థమైందా ఏంటది? అమ్మగారు కొట్టుకెళ్ళి 5 వస్తువులు తెమ్మంది, 3 మర్చిపోయారు, 2 తెచ్చాను అన్నట్టుంది. 5 3 మర్చిపోయారంట, 2 తెచ్చారట. ఎక్కడి నుంచి? దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈయనకి శత్రు భయం, ప్రాణ భయం. ఈయన తరవబడుచున్నాడు, అధిక బాధలలో ఉన్నాడు, ఇరుకులు ఇబ్బందులలో ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంత స్థితిలో ఉండి ఈయన ఎవరికి మొరపెడుతున్నాడు? దేవునికి మొరపెడుతున్నాడు. యెహోవా నా మాటలు, ఒక్కసారి నా మాటలు వినయ్యా. మనం అంటాం ఎంత చెప్పినా కానీ నా మాటలు చెవులు పెట్టనే ఇంటే బాగుండు, కానీ విననేరకుండునట్లు నా చెవులు. ఆయన ఆలకించే దేవుడు, ఆయన సమీపంగా ఉండే దేవుడు ఆయన. అందుకే దావీదు గారు ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా నా మాటలు చెవిని పెట్టుము, నా ధ్యానం మీద నేను ధ్యానించుచున్నానయ్యా. నీ గురించి దాన్ని లక్ష్య పెట్టుము.
నా ఆర్తదని ఆలకించుము, నా ప్రార్థన నీ సన్నిధికి, నా కంఠస్వరము ఇదిగో నీ సన్నిధికి వచ్చినట్లుగా కృపతో జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎంత బాధలో ఉంటే ఎంత ప్రార్థన చేశాడంటారు. ఆయన రాసిన ప్రతి కీర్తనకు కూడా ఒక అర్థం ఉంటుంది. ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ఎందుకు ఇంత ప్రార్థన చేశాడో కొన్ని మాటలు తెలుసుకొని దైవజనులకు సమయం అప్పగిద్దామండి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మొదటి సమూయేలు గ్రంథం 26వ అధ్యాయము 17వ వాక్యం నుంచి త్వరగా, సమయం లేదు కాబట్టి స్పీడ్కి వెళ్ళాలి. మీరు కాలాలు సమయాలు తండ్రి ఆదాయంలో ఉన్నాయి, మనం గురించి పెట్టుకున్నాం తప్పదు. దావీదు స్వరము ఎరిగి దావీదా నాయన ఇది నీ స్వరమే కదా అని అనగా దావీదు ఇట్లనెను, నా ఏలినవాడా నా రాజా నా స్వరమే, నా ఏలినవాడు తన దాసుని ఇలాగు ఎందుకు తరుముచున్నాడు? నేనేమి చేసి తిని నా వలన ఏ కీడు నీకు సంభవించును? రాజా నా ఏలినవాడా నీ దాసుని మాటలు వినుము, నా మీద పడవలనని యెహోవా నిన్ను ప్రేరేపించిన ఎడల నైవేద్యము చేసి ఆయనను శాంతిపరచవచ్చును. అయితే నరులెవరైనను నిన్ను ప్రేరేపించిన ఎడల వారు యెహోవా దృష్టికి శాపగ్రస్తులగుదురు. దేవుడు చంపమని నన్ను తరమంటే, లేకపోతే నన్ను భూమి మీద లేకుండా కొట్టేయమంటే మంచిదే, నేను దేవునికి నైవేద్యంగా సమర్పణ అవుతా. అలా కాకుండా మనుషులు ఎవరైనా నిన్ను ప్రేరేపిస్తే వాళ్ళు ఏమవుతారంట? శాప అవుతారు. వారు ఈ దేశమును విడిచి అన్యదేవతలను పూజించుమని నాతో చెప్పి యెహోవా స్వాస్థ్యమునకు హత్తుకొనకుండా నన్ను వెలివేయుచున్నారు. నా దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడముగాను నేను మరణము నందకపోదును గాక. నా దేశమునకు దూరముగాను యెహోవా సన్నిధికి ఎడముగాను ఉండక నేను మరణం పొందక ఉండుదును గాక. ఒకడు పర్వతముల మీద కౌజు పిట్టను తరిమినట్టు. తెలుసా కౌజు పిట్ట అంటే ఎంత ఉంటుందమ్మా? ఒకసారి చూడండి, మునిగిపోతాం. నాకు తెలియదు, నేను ఆ పెట్టిన ఎప్పుడు చూడాల. కౌజు పిట్ట బాగుంటుందంట మాంసం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వెనకిద్దరు అయ్యగారులు ఉన్నారు, డౌట్ వస్తే వాళ్ళని అడగండి, వాళ్ళు చెప్తారు. నేనైతే చూడాల. కౌజు పిట్ట ఎంత ఉంటుంది? ఒకడు కొండల మీద కౌసు పిట్టను తరిగినట్లు ఇశ్రాయేలు రాజువైన నీవు మిన్నెల్లిని వెతుకుటకై బయలుదేరి వచ్చితివి. నాకు నల్లి తెలుసు, మంచంలో ఉంటది. ఇది వరకు నొలక మంచాలు ఉండే, దాంట్లో నల్లి ఉండే. ఏమైనా వినపడుతుందా? సాంబమ్మ, సంతోషమ్మ, నల్లు తెలుసా? మణిపు గారు నవ్వే వినపడినట్టుంది. ఏమా నల్లి తెలుసా? నల్లమ్మా, దేవుని నామానికి మహిమ కలుగును గాక. నోట మంచాలు నల్లు ఉండే, అది కాదంట. ఒకడు మిన్నల్లిని వెతుకుటకై బయలుదేరి అందుకు సౌలు నేను పాపము చేసి తిని ఈ దినమున నా ప్రాణము నీ దృష్టికి ప్రియముగా ఉండిన దాన్ని బట్టి నేను నీకు ఇక కీడు చేయను. దావీదా నాయనా నా యొద్దకు తిరిగి రమ్ము. వారి నోటి మాటలు ఎలా ఉండేయంట? కీర్తన గ్రంథం కూడా ఓపెన్ చేసి పెట్టుకోండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆ 9వ అధ్యాయంలో చెప్పాడు కదా, 2 మాటలు చదవండి. ఈయన ఇశ్రాయేలీయుల రాజు, రాజ్యాన్ని పరిపాలించుకోవాలి, ప్రజలను బాగుగా చూడాలి, రాజ్యంలో ఏ అవసరతలు ఉన్నాయి ఇవన్నీ చూసుకోవాల్సిందల్లా పోయి కౌసు పెట్టను పట్టుకోవాల్సినట్టుగాను మిల్లన్ని వెతికినట్టు వెతకాలని దావీదు కోసమే రాజ్యాన్ని అంతా విడిచిపెట్టి దావీదు కోసం వెతుకుతున్నాడు. సౌలు రాజు, ఇశ్రాయేలీయులకు మొదటి రాజు ఈయన, దేవుడు అభిషేకించిన వ్యక్తి ఈయన. ఈయన చేస్తున్న పనేంటి? ఈయనకి రాజ్యాన్ని అప్పగిస్తే ఒక వ్యక్తి కోసం వెతుకుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తీశారమ్మా కీర్తన గ్రంథం, ఇప్పుడు చదివారు కదా తల్లి, 5:9. వారి నోట యథార్థత లేదు, వారి అంతరంగము నాశనకరమైన గుట్ట, వారి కంఠము తెరిచిన సమాధి. సౌలు ఎలా ఉన్నాడు? నాయనా దావీదా, ఇది నీ స్వరమేనా? ఎట్లా అంటున్నాడు? నాయనా దావీదా, ఇది నేను వింటున్నాయి నీ మాటలేనా? నీ గొంతుకేనా నాయన? నీ మాటలాగానే ఉంది. అబ్బాయి ఏం పలుకుతున్నాడు? వచ్చింది దేనికి? వీటితో ఒక పోటు పొడిచి
సంఖ్యలు. దావీదు ఉంటే నాకు అడ్డం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చదవమ్మా, కింద చదవండి. సమూయేలు గ్రంథం. వెర్రివాడనై నేను బహు తప్పు చేసితిననగా దావీదు రాజా ఇదిగో నీ ఈట నా యొద్దనున్నది, పనివారిలోనొకడు వచ్చి దానిని తీసుకొనవచ్చును. యెహోవా ఈ దినము నిన్ను నాకు అప్పగించినను, నేను యెహోవా చేత అభిషేకము నొందిన వారిని చంపనొల్లకపోయినందున ఆయన నా నీతిని నా విశ్వాస్యతను చూచి నాకు ప్రతిఫలము దయచేయును. చిత్తగించుము. ఈ దినమున నీ ప్రాణము నా దృష్టికి ఘనమైనందున యెహోవా నా ప్రాణమును తన దృష్టికి ఘనముగా ఎంచి బాధలన్నిటిలో నుండి నన్ను రక్షించునుగాక అని చెప్పాను. అందుకు సౌలు, దావీదా నాయనా నీవు ఆశీర్వాదం పొందుదువుగాక అని అనెను. అప్పుడు దావీదు తన మార్గమున వెళ్ళిపోయెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఫిలిష్తీయుల సర్దారులు ఇశ్రాయేలీయుల మీదకి వస్తే ఒక్కడు కూడా లేడు. గజగజ ఉనిపోయి గుడారాల చోట దాక్కున్న వ్యక్తులు. దావీదు వచ్చి ఇదిగో దేవుని ప్రజలను దూషించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడని నిలబడగా, కనీసం యుద్ధ వస్త్రాలు ధరించుటకు కూడా వయసు సాలని శరీరం లేని వ్యక్తి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. సౌలు వస్త్రములు దావీదుకు ధరింపజేస్తే వాటిలో కనబడట్లా దావీదు. ఏటిలో కనబడతలా? యుద్ధ వస్త్రాలలో కనబడట్లా. ఈ నాకు అక్కర్లేదన్నాడు. ఎందుకని? నా దేవుడైన యెహోవాయే నాకు రక్షణ వస్త్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదిగో అలా విజయం చేకూర్చిపెట్టి సౌలుకు రాజ్యాన్ని అప్పగిస్తే ఇప్పుడు సౌలు ఏం చేస్తున్నాడు? దావీదును చంపుటకు ప్రయాణమై కొండలలో కౌజు పెట్టను వెతికినట్లుగాను మిల్లల్ని వెతికినట్లుగాను దావీదుని వారి నోరు వారి కంఠస్వరము తెరిచిన సమాధి వలె ముసిడి పడినంత తీగా ఉంటున్నాయి అంట. లోపల అంతరంగంలో ఏముంటుంది? అంతరంగంలోను పరిశీలించు దేవుడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఫిలిష్తీయుల సర్దారు నుంచి ఇదిగో జయమును అనుగ్రహించి శత్రువుల బారి నుంచి రాజ్యాన్ని విడిపించి జయమును అనుగ్రహించిన దావీదును వెతుకుతున్నాడు చంపడం. దావీదు ఉంటే ఎప్పటికైనా నాకు అడ్డం. ఎందుకనగా అంటే దావీదుకు 10,000, సౌలుకు 1000, రాజుకు 1000, సైనికుడికి 10,000 లక్షల. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ముందుకెళ్దాం రండి. ఈ బాధ అంతా తట్టుకోలేక ఎట్లాగైనా సరే సౌలు యొద్ద నుంచి తప్పించుకుంటే అతడు రాజ్యాన్ని చూసుకొని ప్రజలన్నా పరిపాలిస్తాడని వెళ్ళిపోతూ ఉండగా ఈయన ఫిలిష్తీయుల సర్దారుల దేశంలోనికి వెళ్ళాడు. చూడండి, 1 సమూయేలు గ్రంథం 27వ అధ్యాయము 1 నుంచి. తరువాత దావీదు నేను ఇక్కడ నిల్చుంటా మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును. నేను ఇక్కడ ఉండటం మంచిది కాదు, ఏదో ఒక రోజున నేను సౌలు చేత నాశనమగుదును, చంపబడుదును, ఫిలిష్తీయుల దేశములోనికి తప్పించుకొని పోవుదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలీయుల మీద సరిహద్దులలో నన్ను వెదుకుట మానుకొనును గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకొందునని అనుకొని లేచి తన యొద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమై మాయోకు కుమారుడును గాతు రాజైన ఆకీషు నొద్దకు వచ్చెను. దావీదు గాతులో ఆకీషు నొద్ద చేరగా అతడును అతని వారందరును తమ తమ కుటుంబముల సమేతముగా కాపురముండిరి. యెజ్రెయేలీయురాలగు అహీనోయాము నాబాలు భార్య అయ్యుండిన కర్మేయురాలగు అబీగయిలు అను అతని 2 భార్యలను దావీదుతో కూడా ఉండిరి. అంతట దావీదు రాజపురమందు నీ యొద్ద నీ దాసుడైన నేను కాపురము చేయనేలా నీ దృష్టికి నేను అనుగ్రహము పొందినవాడనైతే బయటి పట్టణములలో ఒక దాని యందు నేను
నేను కాపురం ఉండునట్లు ఒక స్థలము ఇప్పించుమని ఆకీషును అడగగా ఆకీషు సిక్లగు అను గ్రామమును ఆ దినమున అతనికిచ్చెను. కాబట్టి నేటి వరకు సిక్లగు యూదుల రాజుల వశమున ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇట్లయితే లాభం లేదు. ఇదిగో ఇశ్రాయేలు దేశంలో ఉంటే సౌలు నన్ను, రాజ్యమును, ప్రజలను విసర్జించి, పరిపాలన విసర్జించి నన్ను పట్టుకొని నన్ను చంపడానికి ప్రయత్నిస్తాడు గనక నేను పక్క దేశంలోనికి వెళ్ళిపోయి ఫిలిష్తీయుల దేశంలోకి వెళ్ళి అక్కడ తలదాచుకుందామని ఇదిగో ఆకీషు రాజు వద్దకు వెళ్ళగా అతనితో మనవి చేసుకుంటున్నాడు. నీ దగ్గర కాదు, నీ పట్టణంలో కాదు, కానీ వేరొక పట్టణం నాకు ఇప్పించు. నేను, నా భార్య, నాతో ఉన్న వారందరూ కూడా అక్కడ కాపురము ఉంటామని మనవి చేసుకున్నాడు. అక్కడ ఆశ్రయం పొందాడు. కానీ ఆకీషు రాజుకు ఒక ఆలోచన, దావీదు వెళ్ళిన కాడి నుంచి కూడా ఇదిగో ఇశ్రాయేలీలు ఇదిగో సర్దార్ల మీదకి, ఫిలిష్తీయుల మీదకి వస్తున్న ఇదిగో సైన్యమును, ఇతర దేశాల శత్రు దేశాల సైన్యములన్నిటినీ కూడా దావీదు జయించుచున్నాడు. ఆకీషు రాజుకు విజయమును చేకూర్చుచున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆకీషు రాజుకు ఒక ఆలోచన వచ్చింది. దావీదును జీవితకాలం నా దాసునిగా ఉంచుకుంటే ఇక నాకే ఇబ్బంది ఉండదు. ఒక ఆయనేమో రాజ్యం మొత్తాన్ని తరుగుతున్నాడు, ఇంకొక ఆయనేమో ఇక్కడే ఉంటే నాకు మేలు, ఇతని వల్ల నాకు మేలు జరుగుద్ది, ఇతనున్న కాలం అంతా కూడా నేను విజయాన్ని పొందుతున్నానని జీవిత కాలం అంతా కూడా అతను బ్రతుకు దినములన్నీ కూడా నా దగ్గరే ఉంచుకొని నాకు దాసునిగా చేసుకుందామని ఆలోచన చేస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చదవమ్మా, 7 నుంచి చదవండి. దావీదు ఫిలిష్తీయుల దేశంలో కాపురం ఉండిన కాలమంతా 1 సంవత్సరము 4 నెలలు. అంతలో దావీదును అతని వారును బయలుదేరి గెషూరీయుల మీదను, గెజేరీయుల మీదను, అమాలేకీయుల మీదను పడిరి. ప్రయాణస్తులు పోవు మార్గమున షూరు నుండి ఐగుప్తు వరకునున్న దేశములో వారు పూర్వము కాపురం ఉండగా దావీదు ఆ దేశస్థులను హతము చేసి మగవానినేమి ఆడదానినేమి ఎవరిని సజీవులుగా విడువక గొర్రెలను, ఎడ్లను, ఎవరిని విడువక అందరినీ హతమార్చి ఆకీషు రాజుకు జయమును అనుగ్రహించుచున్నాడు. చూడండి, కింద భాగం చూడండి, 11 నుంచి చదవమ్మా. అలాగున దావీదు చేయించు వచ్చెను. అతడు ఫిలిష్తీయుల దేశములలో నివసించిన కాలము ఈ ప్రకారముగా చేయునని తమను గురించి వారు చెప్పుదురేమో అని గాతుకు వర్తమానము తేగల మగవారినైనను ఆడదానినైనను దావీదు బ్రతకనీయలేదు. దావీదు జనులైన ఇశ్రాయేలీయుల తమ యందు బొత్తిగా సహింపబడినట్లు చేసెను గనుక అతడు సదాకాలము నాకు దాసుడుగాను ఉండునని అనుకొని ఆకీషు దావీదు మాట నమ్మెను. ఏముండాలంట? సదాకాలం ఇతనికి దాసుడుగా. ఎవరికి? ఆకీషు. దావీదు గారు ఉండటం వల్ల ఏమైపోతుంది? విజయము. యుద్ధ నేర్పరి అయిన దావీదు ఇతడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. యెషయి కుమారులలో కడసారి వాడు, 8వ వాడు. ఇతన్ని ఎన్నుకున్నాడు అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న వ్యక్తి ఇతను. మనుషుల చేతికి లేకపోతే మనుషులు తరుగుతుంటే అప్పగింపబడటానికి కాదు దేవుడు ఎన్నుకుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. నా యెహోవా నీ చేతికి అప్పగిస్తే నా యెహోవాకు నేను నైవేద్యంగా అర్పణగా నేనే బలి అవుతానన్నాడు సౌలుతో. అలా కాకుండా మనుషులు ఎవరైనా దురుద్దేశంతో నిన్ను ప్రేరేపించి నా మీద కుసిగలిపితే అది వారికి శాపం అన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మన ఆలోచనలు వంటివి కాదు ఆయన ఆలోచనలు, మన ఉద్దేశములు వంటివి కావు దేవుని ఉద్దేశములు. ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా ప్రార్థన చేయుచున్నాడు. యెహోవా నా మాటలు నీ చెవిని పెట్టుము, నా కంఠస్వరము ఈ ఉదయకాలం నందు నీ సన్నిధికి, నా ప్రార్థన నీ సన్నిధికి చేరని అని ప్రార్థన చేస్తున్నాడు. శత్రు భయంతో ఉన్నాడు, ప్రాణ భయంతో ఉన్నాడు, తరమబడుచున్నాడు, ఇరుకులో ఉన్నాడు. ఎక్కడా కూడా దావీదుకి చోటు అనేది లేదు. ఆయనను
దేవుడు విడవట్లేదు. దేవుని కాపుదల, ఇదిగో దేవుని హస్తం దావీదుకు తోడై ఉన్నది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇంత బాగుందనుకుంటే సొంత వారు కూడా ఏం చేస్తున్నారు? 30 అధ్యాయం అక్కడే చూడండి, మొదటి నుంచి. దావీదును అతని జనులను అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి గనులనేమి అల్పులనేమి అందులోనున్న ఆడవారినందరినీ చెరపట్టుకొని వారిని తీసుకొని వెళ్ళిపోయి ఉండిరి. దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉండుటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనిపోబడి ఉండుటయు చూచి ఇక ఏడ్చుటకు శక్తి లేకపోవునంత బిగ్గరగా ఏడ్చిరి. అహీనోయాము కర్మేలీయుడైన నాబాలు భార్య అయిన అబీగయలు అను దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనిపోబడగా చూచి దావీదు మిక్కిలి దుఃఖపడెను. మరియు తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులందరికీ ప్రాణము విసికినందున రాళ్ళు రువ్వి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. పాడారు అనుకుంటా. ఆయన కార్యం చేయగా అడ్డుపడేవాడు ఎవడో భూమి మీద. ఆయన కార్యం చేయగా దాన్ని త్రిప్పివేయవారు ఎవరో కూడా లేరు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో సొంత దేశమును జయమిచ్చిరా ఇశ్రాయేలీల రాజు అయిన సౌలు తరిమాడు. పక్క దేశానికి వస్తే పరాయి రాజు అతను కూడా స్వార్థంతో దాసునిగా ఉంచుకోవాలని చూశాడు. ఇక్కడికి వస్తే సొంత శత్రువులు వచ్చి భార్యను బిడ్డలను తీసుకొని పోతే ఆశ్రయం పొందుదామని దావీదు దగ్గరికి వస్తే దావీదు వల్ల మాకు కీడు జరిగింది కానీ మేలే జరగలేదని రాళ్ళు రూపి చంపుదాం దావీదును రండి అని అనగా దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ఏం తెచ్చుకున్నాడట? ధైర్యము తెచ్చుకొని. చదవండి. పిమ్మట దావీదు ఎఫోదు తెమ్మని యాజకుడగు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఎఫోదును దావీదు నద్దకు తీసుకొని వచ్చెను. నేను ఈ దండును తరిమిన ఎడల కలుసుకొందునా అని యెహోవా యొద్ద దావీదు విచారణ చేయగా యెహోవా తరుము నిశ్చయముగా నీవు వారిని తప్పక నీ వారినందరినీ దక్కించుకొందువని సెలవిచ్చెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన దేవుని బిడ్డలారా, దావీదు ప్రార్థన, దావీదు కంఠస్వరము దేవుని సన్నిధికి చేరినది. ఎఫోదు తెమ్మని దావీదు సెలవీయగా, ఎఫోదు గురించి అయిగా చెప్తాడు లేచి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడైతే నీవు దేవుని రక్షణ వస్త్రమును ధరించి ఉంటావో, ఎప్పుడైతే దేవుని కాపుదల్లో ఉంటావో, ఎప్పుడైతే నీవు దేవుని కంచెలో ఉంటావో, ఏ అపాయముని ధరించారనే నువ్వు ఎంత ఇరుకులో ఉన్నా సరే. కీర్తన 4వ అధ్యాయం చూడండి ఒకసారి, ముందుకు వెళ్ళిపోవాలి. 2 మాటలు ఇచ్చేస్తాను. పేజీ చెప్పండి అమ్మా. మొదటి నుంచి. నా నీతికి ఆధారమగు దేవా, నేను మొర్ర పెట్టగా నాకు ఉత్తరమిమ్ము. ఇరుకులో నాకు విశాలత కలుగజేసిన వాడవు నీవే. నన్ను కరుణించి నా ప్రార్థన దేనికి ఆధారమైన దేవుడు ఆయన? దావీదు నీతి తప్పలా. దేవుడు అభిషేకించిన వాడిని ఇదిగో అభిషేక్ అన్నాడు కదా, పద్దాక ఎందుకు మహారాజా
దావీదు గారా, ఈ బాధ అంతా నీకెందుకు? బహుశా ఈ మేనలుడు అక్కకూడదు అనుకుంటా అభిషేక్. ఈయన అన్నాడు కదా, సైనికుడు సైన్యాధ్యక్షుడు సర్కారుగా ఉన్నాడు దావీదు పక్కన, పద్దాక సౌలు తరవనేలా నిన్ను, ఇదిగో ఆ ఈటితో ఒక్క దెబ్బేస్తే నీకు అడ్డం లేకుండా పోతుంటే దేవుడు అభిషేకించిన వారిని ముట్టనే. దావీదు ప్రార్థన చేస్తాడు, నా నీతికి ఆధారమైన దేవా నా ప్రార్థన ఆలకించు, ఇరుకులో నుండి నాకు విశాలత. ఎంతటి ఇరుకులో నుండి? ఒకడు కొండలలో కౌజు పిట్టను వెతికినట్లు, మంచంలో మిన్నల్లిని వెతికినట్లుగా నన్ను వెతుకుతున్నావు రాజా. నా యజమానుడా, ఇది నీకు సబబేనా? ఎవరన్నా చెప్పారా ఈ పని చేయమని? దేవుడు సెలవిచ్చాడా అంటే తప్పైపోయింది అంటున్నాడు. నాయనా నీ స్వరమేనా అంటున్నాడు, మళ్ళీ మొదలు పెడుతున్నాడు. ఎవరైనా? సౌలు రాజు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈ ఉదయకాల సమయమందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన ఇరుకులో విశాలత కలగజేసే దేవుడు ఆయన. నువ్వు ఏ ఇరుకులో ఉన్నావో, ఇబ్బందిలో ఉన్నావో, విశాలత కలగజేయు దేవుడు ఆయన. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎప్పుడు కలగజేస్తాడు? దుష్టుడి ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు మరేం చేయాలి? దివారాత్రులు నేను ధ్యానించుచుండగా దాని మీద లక్ష్యం ఉంచన్నాడు. దివారాత్రులు దావీదు ధర్మశాస్త్రమందు ఆనందించువాడై ఉన్నాడు, దాన్ని ధ్యానించువాడై ఉన్నాడు. అందుకే ఇరుకులో నుండి విశాలతలోనికి తీసుకొచ్చాడు దావీదుని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వాడు నీటి కాలమున నాటబడిన వాడై ఆకు వాడక తన కాలమందు అట్టి కృప దేవుడు ఈ ఉదయకాల సమయం కూడి ఉన్న సంఘం అంతటికి దయచేయును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు మన ఇంట్లో దీవించి ఆశీర్వదించును గాక. సమయం ఇచ్చిన గారికి 200 దేవునికి స్తోత్రం. చూద్దామా. హల్లెలూయా.